ఎట్లా గెలుస్తుందిరా బీజేపీ అని చెప్పి నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అయ్యంగానే వీళ్ళు అనవసరమైన హిందుత్వం లేపుతారు. అంటే ఇవాళ హిందుత్వం అనేది భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద సబ్జెక్ట్ కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే నాలాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు ఏమంటారు, హిందుత్వ అని చెప్పి డైరెక్ట్ చెప్తారు కదా. అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కంటే హిందుత్వం పెద్దగా అయిపోయింది, పబ్లిక్ యాక్సెప్టెన్స్ అవుతుంది. వెనకటికి నేను ఇట్లా మాట్లాడతా అంటే మూఢనమ్మకాలు ఏందిరా అని అంటుండే, ఇప్పుడు అట్లా కాదు. ఎస్, అవును, సాక్ష్యాలు ఉన్నాయి, పబ్లిక్ యాక్సెప్టెన్స్ నడుస్తుంది, సినిమాలు కూడా ఆ రకంగా వస్తున్నాయి. దాని తర్వాత నేను ఇట్లా మాట్లాడిననుకో, సపోజ్ హిందుత్వం మీద నా ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది, నన్ను తిప్పి కొడతాడు హిందూ ఓటరు అన్నది ఒక భయం కూసున్నది. ఐడియాలజీ నీది ఏదున్నా పొలిటికల్ ఫీల్డ్ లా రీషేపింగ్ జరుగుతున్నది కాదా, మీరు చెప్పురు. హిందూ పొలిటికల్ ఐడెంటిటీ బిఫోర్ ఎట్లుండే అంటే జాతి, ప్రాంతం, కులం, మతం. ఈరోజు హిందూ పొలిటికల్ ఐడెంటిటీ, భారత్ ఐడియాలజీ అనేది ఒక క్లియర్ కట్ నరేటివ్ వచ్చింది. అంటే ఇది ఒక మేజర్ స్ట్రాటజిక్ బ్రేక్ త్రూ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడతారు పెద్దలు.